ఇప్పుడే బెంగళూరులో దిగా. సో ఇక్కడ నుంచి ఇంకా మెట్రోకి వెళ్ళాలి కేఆర్ మార్కెట్కి. సో కంపెనీ అక్కడే ఉంది దగ్గర. సో ఇంకా నెక్స్ట్ కంపెనీలో ఇంటర్వ్యూ చేశాక ఇంకా ఫస్ట్ లంచ్ చేయాలన్నమాట. సో ఫుల్ టైర్డ్గా ఉన్నా. ఇంకా ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నా అనమాట. ఇక్కడే మెట్రో వే వచ్చేసరికి ఇలా కింది సైడ్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ మెట్రోకి లోపలికి వెళ్ళాలి కింది సైడ్ నుంచి. ఇక్కడ ఫుల్ అంతా మార్కెట్ ఉంటుంది కింద అంతా. సో ప్యాంట్స్ చూడండి, ప్రైస్ 300. ఇక్కడ షూస్ లేడీస్కి కానీ బాయ్స్కి కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. చూడు ఇక్కడ ఇవేవో టార్చ్ లైట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చాలా తక్కువ రేట్ అనమాట బయట కన్నా. ఇక్కడ ఫ్యాన్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ రేట్ అనమాట. చూడండి చాలా బాగుంటాయి అనుకుంటున్నా. హుడ్డీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. మరి క్వాలిటీ ఎంత మాత్రం అని నాకు తెలియదు. మరి అంతా 350 250 ఆలో. బ్యాగ్స్ అయితే 150. వాచెస్ 150. సో ఇక్కడ ఇంకా మెట్రోకి వచ్చేసాం, మనం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ బాగా క్లీన్ చేశారు ఈసారి, కానీ ముందుసారి అయితే చాలా వరస్ట్గా ఉండేది, బ్యాడ్ స్మెల్ అసలు ఇక్కడ. సో ఇప్పటికి కూడా అలాగే ఉంది, కొంచెం పర్లేదు ముందుతో పోలిస్తే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర బస్సులు ఉంటాయన్నమాట, హిందూపూర్ ఇలాంటివి. అటు సైడ్ వచ్చేసరికి కర్ణాటక బస్సులు ఉంటాయి అటు సైడ్. ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో ఏంటో మరి. కానీ అక్కడ ఇంటర్వ్యూస్ చాలా రోల్స్ ఉన్నాయన్నమాట అక్కడ. సో ఏ రోల్ ఇస్తారో ఏమో మరి తెలియదు. ఇక్కడ గణపతి టెంపుల్. మనం మెట్రోకి అయితే వచ్చేసాం ఇప్పుడు. మనం కాదు, నేను. ఇదే మెట్రో. సో లోపల ఇంకా కేఆర్ మార్కెట్కి టికెట్ తీసుకోవాలన్నమాట. నాకు తెలిసి ఒక 30 40 ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ మనం మెట్రో లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఎగ్జిట్. ఇక్కడ ఇప్పుడు నేను టికెట్ తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం టికెట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళాలంట. సో అది ఎక్కడ ఉందో వెతకాలి. అటు సైడ్ ఉంది 4. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం మనం 4 ప్లాట్ఫామ్కి. ఇది కాదంట, ఇంకా కిందికి వెళ్ళాలంట. ప్లాట్ఫామ్ 4కి వెళ్ళాలంటే చూసారా ఎంతమంది ఉన్నారు. ఇక్కడే అనమాట ప్లాట్ఫామ్ 4 కింద. సో ఎక్కువ ఇక్కడ లేరు, కానీ ప్లాట్ఫామ్ 1లో అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా కేఆర్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట. సో ఎంత పిన్న వెళ్తుందో తెలియదు, మేబీ ఒక 30 minutesలో వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇగో ఇక్కడ ఇలా రాస్తారనమాట. మీకు ఒకవేళ తెలియదు అంటే ఇక్కడ ఇలా ఉంటాయి ప్లేసెస్, ఎక్కడికి మీరు టికెట్ తీసుకున్నారు కదా ఆ పేర్లు ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఈ కెమెరాలో సరిగ్గా కనబడట్లేదు. ఓకేనా, చూసారా ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ. ఇక్కడ మెట్రోలో లైన్లో నిలబడాలన్నమాట. సో గుంపుగా వెళ్ళకూడదు. సో చూడండి, నాది సెకండ్ స్టేషన్ అనమాట, ఫస్ట్ కాకుండా సెకండ్. సో త్వరగా వచ్చేస్తుంది. వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. కానీ ఇక్కడ బాగా కూల్గా ఉంది ఏసీ దగ్గర. ఫ్రెండ్స్ ఇప్పుడు కేఆర్ మార్కెట్కి వచ్చేసాం. ఇక్కడ చాలా త్వరగా వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోవాలి లేట్ చేయకోకుండా. మెజెస్టిక్ నుంచి కేఆర్ మార్కెట్కి 10 రూపీసే మెట్రోలో.
చాలా స్పీడ్గా వచ్చేసాం. మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు, ఎంట్రీ అయ్యేటప్పుడు అవి ఉంటాయి కదా, క్లోజ్ ఓపెన్. అమ్మ చాలా భయం అవుతుందిరా. దాంట్లో గిన మనం స్లోగా వెళ్ళామనుకో అది స్పీడ్గా క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇంకంతా మన పని. సో ఇక్కడ ఎగ్జిట్ 2 ways ఉన్నాయన్నమాట. సో నాకు తెలీదు, అందుకని ఇగో ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అన్నారు. మరైతే ఇక్కడ నుంచి ఫుల్ మన స్ట్రెస్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట పైకి బయటికి. ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇక్కడే దగ్గరే అనమాట. సో ఎలా జరుగుతుందేమో కొంచెం టెన్షన్గా ఉంది. మా ట్రాఫిక్ అసలు ట్రాఫిక్ నెక్స్ట్ లెవెల్ అమ్మా. అసలు బయట ఫుల్ ట్రాఫిక్. ఫ్రెండ్స్ వచ్చేసాం మన కేఆర్ మార్కెట్కి. అమ్మ ఫుల్ రష్ చూడు. ఫ్రెండ్స్ పలావ్,